హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల సంగీత్. మేమైతే ఇప్పుడు జపాన్లో ఉన్నామండి. సో మేము విజిట్ కని కాదు, మేము మూవ్ అయ్యాము బెంగళూరు టు జపాన్ అనమాట. సో మా వారు ఆఫీస్ త్రూ ఇక్కడ షిఫ్ట్ అయ్యాము. సో ముందు దాని గురించి చెప్తాను తర్వాత డీటెయిల్గా. సో ఇప్పుడైతే ఒక జపాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము, ఎలా ఉన్నది ఏంటి అని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడైతే మా వారు ఎక్కడికో తీసుకొని వెళ్తున్నారు. ఈ లోపల మన సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, హ్యావ్ ఫన్. ఇప్పుడే సిగ్నల్ పడ్డది. సో వెహికల్ టు ఎంత గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు చూసారా. సో ఈ బ్లూ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ బ్లూ లైన్స్లోనే మన సైకిల్స్ అనేది డ్రైవ్ చేయాలి. సో ఇక్కడ కంప్లీట్గా చాలా ట్రాఫిక్ రూల్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవుతారు. సో ఇక్కడ మనం జీబ్రా క్రాసింగ్ అయితే కనిపిస్తుంది కదా, సో ఇక్కడైతే మనం వాకింగ్ సిగ్నల్ పడితేనే మనం జీబ్రా క్రాసింగ్ అనేది చేయాలి, లేకపోతే వెయిట్ చేయాలన్నమాట. అక్కడ చూస్తున్నారా, సో అక్కడ గ్రీన్ సిగ్నల్ పడ్డది, ఇక్కడైతే నుంచి జీబ్రా క్రాసింగ్ ఈ లైన్లోకి వచ్చారు. సో బేసికలీ జపాన్ అంతా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. రోడ్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, అలానే ఇక్కడ డస్ట్ అనేది అస్సలు ఉండదు. సో ఇక్కడైతే బాగా చలి కొడుతుంది. మేమైతే ఉలెన్ క్లాత్ వేసుకుంటున్నాము. ఇండియాలో అయితే సమ్మర్ వేడికి మరిగిపోతున్నాం, ఇక్కడైతే బాగా చలిగా పుడుతుంది. క్లైమేట్ అయితే క్లౌడీగా ఉంది, నాట్ సన్నీ. ఇక్కడైతే 12 డిగ్రీ అయితే ఉంది ఈరోజు. సో ఇప్పుడైతే మేము ఇక్కడ ట్రైన్కి వెళ్ళాలని వచ్చామన్నమాట, రైల్వే స్టేషన్కి. ఇక్కడ జనరల్గా మన ఇండియాలో అయితే మెట్రో అంటారు, సో ఇక్కడే నుంచి ట్రైన్స్ అని అంటున్నారు, లోకల్ ట్రైన్స్ అని. సో ఇక్కడ లోకల్ ట్రైన్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇది మీకు కనిపిస్తుందా, ఇదైతే టోక్యో స్టేషన్ అనమాట, మెట్రో స్టేషన్ అని మనం అంటాం. సో ఇక్కడేమించి నిసికసై స్టేషన్ అనమాట. సో మేము ఇప్పుడు ప్రెజెంట్ ఉంటుంది నిసికసై ఏరియాలోన. సో ఇక్కడ మేము టెంపరీగా ఒక 12 to 15 డేస్కి ఉందామని ఇక్కడ స్టే తీసుకున్నాము. సో సెల్ఫ్ టికెట్ కౌంటర్. సో మా వారు ఇప్పుడు ఆల్రెడీ కార్డు ఉంది ఇక్కడ ఆల్రెడీ మా వారికి. ఇప్పుడైతే నా గురించి టికెట్ బుక్ చేస్తున్నారు, సో ఎక్కడికి డెస్టినేషన్ వెళ్ళాలి అని చెప్పేసి. సో ఇక్కడైతే టికెట్ ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ ఇది వస్తుంది అనమాట. ఇది 1 డేకి నేను పాస్ తీసుకున్నారు. సో ఇక్కడ పంచ్ చేసి వస్తుంది, దిస్ ఇస్ ద టికెట్. సో ఇదే నుంచి నిసికసై రైల్వే స్టేషన్ ఇది. సో ఇదంతా లోకల్ ట్రైన్స్. మా ట్రైన్ ఇప్పుడే వెళ్ళిపోయింది, మేము మళ్ళీ వస్తుంది ట్రైన్, మేము అది క్యాచ్ చేస్తాం. సో మేమైతే ఇక్కడ దిగామన్నమాట ఈ డెస్టినేషన్కి, ఫుటాకో టమగావా. సో ఇదైతే ఇలా ఉన్నది ఇదంతా, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే గోల్డెన్ వీక్ నడుస్తుంది, గోల్డెన్ వీక్. సో జపాన్ వాళ్ళకి ఎంప్లాయీస్ ఈ 4 days వీక్లో హాలిడేస్ ఉంటే మిగతా 2 days కూడాను హాలిడే తీసుకొని సో ట్రావెల్ చేస్తుంటారనమాట, ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. సో ఈ వీక్ అంతా గోల్డెన్ వీక్ అని అంటారు. సో ఇది ఒక షాపింగ్ మాల్, చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో మరెన్నో వీడియోస్ మీకు జపాన్ వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్స్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.